చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, తప్పిపోయిన కుమారుడు, ద లాస్ట్ సన్, తప్పిపోయిన కుమారుడు అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి మనమంతా ఆలోచన చేద్దామండి. బైబిల్ ప్రపంచ మానవాళికి దేవుడు ప్రసాదించిన మహాజ్ఞాన గ్రంథం. బైబిల్ను క్రమం తప్పకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ చదవవలసిన గ్రంథం. మనిషికి దేవుని జ్ఞానం ఎంత ముఖ్యమో భక్తి కూడా అంతే ముఖ్యం. బైబిల్ చరిత్రలో కాలాన్ని బట్టి చూస్తే భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కానీ నిజమైన భక్తులు నేటి సమాజంలో మనకు తక్కువగానే కనిపిస్తూ ఉన్నారు. బైబిల్ ఎవరికి కూడా అంతా తెలియదండి. బైబిల్ ముందు మనం ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. ఎంత జ్ఞానాన్ని నేర్చుకున్నా మనకు తెలియాల్సింది, మనం జీవితాంతం నేర్చుకున్న ఇంకా తెలుసుకోవలసిన జ్ఞానం బైబిల్లో ఎంతో దాగి ఉందండి. జ్ఞానంలో బైబిల్ మహాసముద్రం. ఆ మహాసముద్రంలో ఒక్క నీటి బొట్టును కూడా మన జీవితాంతం కూడా తెలుసుకోలేమండి. తప్పిపోయిన కుమారుడు ఎవరు? తప్పిపోవటం అనే మాట ఎన్నో సందర్భాల్లో మనం సమాజంలో వింటూ ఉన్నాము. చిన్నపిల్లలు తప్పిపోయారు, రైలు పట్టాలు తప్పి పడిపోయింది, పిల్లలు పరీక్షల్లో తప్పారు. నేటి యువత అన్ని విషయాల్లో దారి తప్పిపోయారు అని మనం ఎన్నో మాటలను సమాజంలో వింటూ ఉంటామండి. బైబిల్ చరిత్రలో తప్పిపోయిన కుమారుని గూర్చి కొన్ని విషయాలను మనమంతా ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో అనేక మందికి బోధ చేస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గరకు అనేక రకాల మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు రావటం మనం చూస్తూ ఉన్నామండి. వచ్చిన వారు ప్రభువుని ఏమని ప్రశ్నిస్తున్నారో లూకాసు వార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. ఒకప్పుడండి సమస్తమైన సుంకరులు అంటే సుంకం వసూలు చేసేవారిని సుంకరులు అంటామండి. అంటే పన్ను వసూలు చేసేవారు. ఆనాడు రోమా ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం విధించినటువంటి పన్నును ప్రజల నుంచి వసూలు చేసేవారు సుంకరులండి. వీళ్ళు నిర్ణయించిన దానికంటే అన్యాయంగాను అక్రమంగాను అవినీతిగా పన్నును వసూలు చేసేవారు. కాబట్టి ఆనాటి ప్రజలు సుంకరులను కూడా పాపులుగానే పరిగణించారు. సుంకరులు అంటే పన్నును వసూలు చేసేవారు. పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారండి. అలా వస్తున్నప్పుడు పరిసయ్యులను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నారని చాలా సనుగుకొనిరంటండి. లూకా వైద్యుడు, చరిత్రకారుడు. యేసుక్రీస్తు వారు సందర్భానుసారంగా ఉపమానాలు చెప్పారండి.
పారబుల్స్. ప్రతి ఉపమానం వెనుక ఎంతో భావం అనేది మనకు కనిపిస్తుంది. ఈ 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు 3 ఉపమానాలు చెప్పారు. మొట్టమొదటిది తప్పిపోయిన గొర్రె, ద లాస్ట్ షీప్ అంటారండి. లాస్ట్ అంటే LOST, లాస్ట్. రెండవది పోగొట్టుకున్న వెండి నాణ్యము, ద లాస్ట్ కాయిన్. మూడవది తప్పిపోయిన కుమారుడు, ద లాస్ట్ సన్ అండి. ఈ 3 ఉపమానాలు ఎందుకు చెప్పవలసిన అవసరం వచ్చిందో మనం చూద్దామండి. యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్నప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను బోధ వినడానికి ఆయన దగ్గరకు వచ్చుచుండగా వారిని చూసి పరిసయ్యులు అంటే మనకు తెలుసండి, పునరుద్ధానము ఉన్నదని నమ్మేవారు, దేవదూత ఉంది అని, ఆత్మ ఉంది అని నమ్మేవారు పరిసయ్యులండి. సద్దూకయ్యులంటే పునరుద్ధానము లేదని, దేవదూత లేదని, ఆత్మ లేదని నమ్మేవారు సద్దూకయ్యులండి. పరిసయ్యులు శాస్త్రులు అంటే మేము నీతిమంతులము, జ్ఞానవంతులము, పరిశుద్ధులము, గొప్పవారిమి, ధర్మశాస్త్రాన్ని మేము బాగా నేర్చుకున్నాము, ధర్మశాస్త్రం పైన పట్టు కలిగిన వారము అని శాస్త్రులు చెప్పుకునేవారండి. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు కూడండి, వీళ్ళంతా కూడా యోధా జాతికి చెందినవారే. మరి పరిసయ్యులు, శాస్త్రులు బోధ వినుటకు వస్తున్న వారిని చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో భోజనం చేయుచున్నారని చాలా సనుగుకొన్నారు. ఈ 2 వచనాల్లో ఉన్న సందర్భం మనకు తెలిస్తే తర్వాత ఉపమానాలు మనకు అర్థమవుతాయండి. పరిసయ్యులు, శాస్త్రులు సనుగుకుంటున్నారు కాబట్టి యేసుక్రీస్తు వారు వారిని ఉద్దేశించి ఈ ఉపమానాలు చెప్తూ ఉన్నారు. మొట్టమొదటిగా ప్రభు చెప్పిన ఉపమానం ఏంటో చూద్దామండి. లూకా సువార్త 15వ అధ్యాయము 4 నుంచి చూద్దామండి. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అంటున్నాడండి. మరి ప్రభువు చెప్పిన ఉపమానాలు విద్య లేని పామరులకు కూడా అర్థమయ్యేలాగా అందరికీ బాగా తెలిసినవి, మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నవి చెప్పారండి. ఆనాడు పాత నిబంధన కాలంలో ఎబ్రీలంటే గొర్రెల కాపర్లు, మన పితరులంతా కూడా గొర్రెలను కాసుకుంటూ ఉండేవారండి. గొర్రెలను చూపిస్తూ, ద్రాక్ష తోటలను చూపిస్తూ, గోధుమలు, చేపలు, వల, ఆవగింజలు, పొలం, వీటన్నిటినండి ఇంకా మరికొన్ని విషయాలను చూపిస్తూ వారికి అర్థమయ్యేలా మరి ప్రభు బోధ చేస్తూ ఉండేవారు. పట్టణంలో ఉన్నవారికి, పల్లెల్లో ఉన్నవారికి ఎలా వాక్యం చెప్తే అర్థమవుతుందో ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం అలా వాక్యం చెప్పాలండి. ప్రభువు కూడా వాళ్ళంతా విద్య లేని పామర్లని, ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులను, పక్షులను, వస్తువులను మరికొన్నిటిని చూయించి వారందరికీ అర్థమయ్యేలా చెప్పారండి. పట్టణానికి వెళ్ళినప్పుడు పట్టణంలో అనేక మంది చదువుకున్న వారు ఉంటారు, లోక జ్ఞానం తెలిసిన వారు ఉంటారు. మరి వారికి అర్థమయ్యేలా మన వాక్యాన్ని చెప్పాలండి. అదేవిధంగా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వారంతా చదువు లేని వారు కాబట్టి వారికి కూడా అర్థమయ్యేలా మన వాక్యం చెప్పాలి. పల్లెటూరులోకి వెళ్ళి నేను శాస్త్రం చెప్తానంటే మనం చెప్పే శాస్త్రం అనేది వాళ్ళకి సరిగ్గా అర్థం కాదండి. కాబట్టి పట్టణాలకు వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎలాగా వాక్యం చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా చెప్పాలి. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి చక్కటి ఉదాహరణలతో వాక్యం చెప్తే అర్థమవుతుందో అలా తెలుసుకొని
మరి సేవకుడు వాక్యాన్ని ప్రకటించేవాడిగా ఉండాలి. అలాగే ప్రభువు కూడా అండి సుంకరులు, పాపులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు వీరందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని చక్కగా వాక్యాన్ని ప్రకటించేవారండి. అయితే ఇక్కడ 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు మిగతా 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు వెళ్ళి వెదకి దాన్ని దొరికిన తర్వాత మరలా తీసుకొచ్చి మందలో చేర్చి నా తప్పిపోయిన గొర్రె దొరికింది అని తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి చక్కగా సంతోషపడుతున్నటువంటి సందర్భాన్ని మొట్టమొదటి ఉపమానంలో మనం చూస్తూ ఉన్నామండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 29-30 వచనాలు చూద్దామండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 29-30 వచనాలు. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందిన వారై దేవుడు న్యాయవంతులని ఒప్పుకొనురు గాని పరిసయ్యులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఏమండి, ప్రభువు అనేక మందికి బోధ చేస్తూ ఉన్నారు. సుంకరులు, పాపులు వీళ్ళంతా కూడా తమ పాపాలని ఒప్పుకొని ఏమండి వాళ్ళంతా కూడా మారు మనసు పొందుతూ వచ్చారు. అంతకంటే ముందు యోహాను గారి బోధ విన్నారు, మారు మనసు పొందారు, వాళ్ళు కూడా బాప్తీసం తీసుకుంటూ వచ్చారండి. అయితే సుంకరులు, పాపులు బాప్తీసం తీసుకుంటుంటే శాస్త్రులు, పరిసయ్యులండి బాప్తిస్మాన్ని నిరాకరించారు. ఎందుకంటే మాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, మేము నీతిమంతులమని, మేము గొప్పవారమని వాళ్ళు అనుకుంటూ బాప్తిస్మాన్ని నిరాకరించారండి. మొట్టమొదటి ఉపమానంలో గొర్రెల సందర్భాన్ని మనం తెలుసుకున్నాం. రెండవ ఉపమానాన్ని చూద్దామండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 8-9 వచనాలు. లూకాసు వార్త 15వ అధ్యాయము 8-9 వచనాలు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను, పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును గదా. ఏమంటే స్త్రీలు బంగారం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారండి. డబ్బైనా, బంగారమైనా, ఇంకా ఏవైనా విలువైన వస్తువులు పోతే ఎంతో కంగారు పడతారు, బాధపడతారు, భయపడతారండి. దొరికి అంతవరకు కూడా వెతుకుతూనే ఉంటారు, భోజనం కూడా తినరండి. ఏమండి, అంటే మనకున్నటువంటి విలువైన వస్తువులు పోతేనే మన మనసు సరిగ్గా పనిచేయక ఏమండి అది దొరికే అంతవరకు కూడా మనం వెతికే ప్రయత్నం చేస్తాం. అది దొరికిన వెంటనే మనకెంతో సంతోషం అండి. అలాగే ఇక్కడ మాట్లాడుతూ ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుంటే వాటిలో ఒక నాణెము ఏమండి ఒక నాణెము పోయింది అంటే మిగతా 9 నాణేలు ఉన్నాయని సంతోషపడొచ్చు కదా. అయితే అలా సంతోషపడగా ఏదైతే నాణెమును పోగొట్టుకుందో ఆ నాణెము దొరికేంత వరకు ఏం చేస్తుందంటే దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. ఏమంటే దీపాన్ని వెలిగించింది, అదేవిధంగా ఇల్లు కూడా తూడ్చిందండి. ఎలా తూడ్చాలి? జాగ్రత్తగా తూడ్చాలండి. ఎందుకంటే జాగ్రత్తగా తుడిస్తేనే ఆ చెత్తలో ఎక్కడుందో మనకు తెలుసుద్దని జాగ్రత్తగా మనం ఊడుస్తామండి. ఏమండి ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతుకుతుందండి. అది దొరికిన వెంటనే ఏం చేస్తుంది అంటే తన చెలికత్తెలను, పొరుగు వారిని పిలిచి నాతో కూడా మీరు సంతోషించండి, తప్పిపోయిన నా నాణెము దొరికింది అని ఎంతో సంతోషపడుతుందండి. అలాగేనండి సేవకులు కూడా వాక్యం చెప్పి సంఘాన్ని వదిలివేయకూడదండి. వారిని బాప్తిసం వరకు నడిపించాలి. పరలోకానికి నడిపించేంత వరకు వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలండి. తప్పిపోయిన నాణెము దొరికేంత వరకు ఎంత జాగ్రత్తగా స్త్రీ వెతుకుతుందో అలాగే సంఘాన్ని కాసేటువంటి సంఘ కాపరులు,
సంఘ నాయకులు, సంఘ సేవకులు కూడా అండి ఆత్మల పట్ల భారము కలిగి వారికి కూడా వాక్యాన్ని చెప్పి మనం విడిచిపెట్టక వారిని కూడండి దేవుని వైపు నడిపించేంత వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. కొంతమందికి ఎంత చెప్పినా వాక్యం విన్నట్టుగానే ఉంటారు, కానీ ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా మారు మనసు ఉండదండి. బాప్తీసం తీసుకోరు. అలాగే బాప్తీసం తీసుకున్న వారు ఎంత వాక్యం విన్నా మరలా లోకంలో పడిపోతూనే ఉంటారు. మారు మనసు రక్షణలోనికి నడిపించే వరకు మరి సేవకులు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఏమండి, చనిపోతే నరకానికి వెళతారు అని తెలిసి కూడా మనం వారిని విడిచిపెట్టకూడదండి. స్త్రీకి నాణ్యం పట్ల అంత శ్రద్ధ కలిగి వెదకితే ఆత్మ పట్ల నీకు, నాకు, మనకు శ్రద్ధ ఏది చెప్పండి? మనం కూడా ఒకప్పుడు మారు మనసు లేక బాప్తీసం తీసుకొనక తప్పిపోయిన గొర్రె వలె, పోగొట్టుకున్న నాణ్యం వలె మనం కూడా ఉన్నామండి. ఇప్పుడు మనమంతా వాక్యాన్ని తెలుసుకొని మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని క్రైస్తవులుగా ఈనాడు సమాజంలో బ్రతుకుతున్నాం. ఇంతవరకు 2 ఉపమానాల గురించి తెలుసుకున్నాము. తప్పిపోయిన కుమారుడు ఎవరు? తప్పిపోయిన కుమారుడు ఎవరు? లూకా సువార్త 15వ అధ్యాయము 11, 12 వచనాలు చూద్దామండి. లూకా సువార్త 15వ అధ్యాయము 11, 12 వచనాలు. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఈ ఉపమానం యేసుక్రీస్తు వారు శాస్త్రులకు, పరిసయ్యులకు చెప్తూ ఉన్నారండి. అందుకనే ప్రారంభంలో చెప్పాను. మొట్టమొదటిగా ఈ 15వ అధ్యాయంలో శాస్త్రులను, పరిసయ్యులను ఉద్దేశిస్తూ యేసుక్రీస్తు వారు వారికి ఈ ఉపమానాలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే సుంకరులు, పాపులతో యేసుక్రీస్తు వారు భోజనం చేస్తూ ఉన్నారని మరి వారిని చూసి చాలా సనుగుకున్నారు. వీళ్ళు సనుగుకున్నందుకు ప్రభువు చక్కటి ఉపమానాలు చెప్తూ ఉన్నారండి. ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడిగాడండి. అడిగితే అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. చిన్న కుమారుడు మరి స్వేచ్ఛగా బ్రతకాలని, స్వేచ్ఛను కోరుకుని జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలని తండ్రికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడండి. నా లైఫ్ నా ఇష్టం అని చిన్న కుమారుడు తన ఆస్తిని తండ్రి పంచి ఇచ్చినప్పుడు నా లైఫ్ నా ఇష్టం అని మరి వేరే దేశానికి వెళ్ళిపోతున్నట్లు మనం చూస్తూ ఉంటామండి. ఈరోజు కూడా మన కుటుంబాల్లో చూస్తే చిన్న కుమారులు, పెద్ద కుమారులు చాలామంది అండి ఇలాగే తయారైపోయారు. చిన్నవాడని అల్లారి ముద్దుగా పెంచితే ఏమంటే మొబైల్స్ వచ్చిన తర్వాత నేటి సమాజం పాడైపోతూ ఉన్నారు. ఫోన్ లేకుండా ఈరోజు ఎవ్వరు కూడా ఉండలేకపోతున్నారండి. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఫోన్ లేకుండా అసలు ఎవ్వరూ ఉండలేకపోతున్నారండి. నిద్ర లేకుండా 12, 1 గంట, 2 గంటల వరకు కూడా ఫోన్ చూస్తూనే ఉన్నారు. వారి ఆరోగ్యాల్ని పాడు చేసుకుంటూనే ఉన్నారండి. అంటే కంటి చూపును కూడా కోల్పోతున్నారు. నరాల వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. చివరికండి పిచ్చివారిలా మారిపోతున్నారు. సెల్ ఫోన్ అనేది చాలా అవసరం కావచ్చు సమాజంలో ప్రతి ఒక్కరికి, కానీ దానిని పరిమితిలోనే మనం వాడాలి. అవసరాన్ని బట్టి వాడాలి. మనకు కావలసిన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వాడాలండి. కానీ నాడు సెల్ ఫోన్ చాలామంది యువతకండి ప్రమాదంగా మారిపోయింది. ఏమంటే ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎన్నో మంచి విషయాలు మనకి ఉపయోగపడేవి మనం నేర్చుకోవచ్చు. కానీ దానిని వారికి నచ్చినట్లుగా వాళ్ళు వాడుకుంటూ అనారోగ్య పాలవుతూ అనేక మంది కూడా మరణిస్తూ ఉన్నారండి. ఏమంటే ఒక ఉదాహరణ మనం చూస్తే, తాను ప్రేమించిన అమ్మాయికి సెల్ ఫోన్ కొనివ్వడానికి తల్లిని డబ్బులు అడిగాడండి ఒక కుమారుడు. తల్లి ఇవ్వలేదని తల్లిని చంపేశాడండి. ఏమంటే తనకు కాదు
తను ఇష్టపడుతూ తను ప్రేమిస్తున్నటువంటి తన ప్రేయసికి నేను సెల్ ఫోన్ కొనియాలి, డబ్బులు ఇవ్వు అని తల్లిని అడిగితే తల్లి ఇవ్వను అని చెప్పేసరికండి ఆ కోపంతో తల్లిని చంపేశాడు కొడుకు. ఏమంటే తల్లిని చంపిన మరి పాపం ఊరికే పోతుందో చెప్పండి? ఆ పాపం తనను ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంది. అలా చాలామంది అండి దేవుని సన్నిధికి రాకపోవడానికి కారణం కూడా సెల్ ఫోన్. ఎందుకంటే 24/7 ప్రతిరోజు కూడా అండి సెల్ ఫోన్ చూడండి, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి సెల్ ముట్టుకోకూడదు అని మనం అనుకొని 10 నిమిషాలు ఉండాలంటే కూడా చాలా కష్టం అండి. ఈ 10 నిమిషాల్లోనే 100 సార్లు సెల్ ఫోన్ పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామండి. ఎందుకంటే సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా నిత్య అవసరంగా మారిపోయింది. కాబట్టి సెల్ లేకుండా ఎవరు ఉండే పరిస్థితి మనకు కనిపించడం లేదండి. 10 నిమిషాలు కూడా పక్కన పెట్టి మనం ఉండలేమండి. ఎందుకంటే మనం అంత బానిసలుగా మారిపోయాం. తల్లిదండ్రుల భయం పిల్లలకు బొత్తిగా లేకపోయిందండి. తల్లిదండ్రులు పిల్లలకి భయం నేర్పించడం లేదా అంటే నేర్పిస్తున్నారు. నేర్పించినా సరే వీళ్ళు పాడైపోతున్నారంటేనండి తల్లిదండ్రుల మాట వినకపోవటం వల్ల కూడా వీళ్ళు పాడైపోతూ ఉన్నారు. మన సందర్భంలో భాగంగా చిన్న కుమారుడు తండ్రి ఆస్తిలో నాకొచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడిగిన వెంటనే అతడు అనగా తండ్రి మారు మాట కూడా మాట్లాడకుండా వారికి తన ఆస్తిని పంచిపెట్టానండి. ఏమంటే ఆస్తి ఎప్పుడు పంచి పెడతారు చెప్పండి? తండ్రి చనిపోయిన తర్వాత కుమారులకి ఆస్తి పంచి పెట్టడం మనం చూస్తూ ఉంటాం. అంతవరకు ఒక వీలునామా రాయించుకొని ఉన్న 10 ఎకరాల్లో మరి చిన్న కుమారుడికి 5 ఎకరాలు, పెద్ద కుమారుడికి 5 ఎకరాలని వీలునామా రాసుకున్న తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి పంపకాలనే జరుగుతాయి. కానీ నేటి సమాజంలో చూస్తేనండి క్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానంలో భాగంగా ఆనాడు చిన్న కుమారుడు నా ఆస్తి నాకు ఇచ్చేసేయి, నేను ఎంజాయ్ చేయాలని ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడండి. నేటి కాలంలో కూడా అండి తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే మరి కుమారులు కుమార్తెలు ఆస్తుల గురించి ఎంతోమంది పోరాడుతూ మా భాగాన్ని మాకు ఇచ్చేయమని అడుగుతూ ఉన్నారండి. ఇక తరువాత 13వ వచనాన్ని చూస్తే కొన్ని దినములైన తర్వాత ఏమంటే అడిగాడు నా వాటా నాకు ఇచ్చేయమని. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, ఏమండి ఆస్తి అనగానే ఆనాడు డబ్బు బంగారం భూములు కూడా ఉంటాయి. మరి ఆ భూములు కూడా అన్నిటినీ కూడా మరి అమ్ముకోవాలంటే కొంత సమయం పడుతుంది కదండి. కాబట్టి కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. ఏమండి ఆస్తి పంచిపెట్టిన కొన్ని దినాలైన తర్వాత ఆ చిన్న కుమారుడు తనకు వచ్చిన సమస్తమును మరి కూర్చుకొనండి దూరదేశానికి ప్రయాణమైపోయాడు. అక్కడ తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకున్నాడండి. ఏ వ్యాపారం అంటే దుర్వ్యాపారం అంటే ఏదో జోదవాడు లేకపోతే మరొకటి కాదండి. దుర్వ్యాపారం అంటే ఏంటో కూడా దేవుడు రాయించాడు. 30వ వచనాన్ని చూస్తేనండి 30వ వచనాన్ని అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన. ఏమండి దుర్వ్యాపారం ఏం చేశాడండి? వేశ్యల మాయలు పడి తను తీసుకెళ్ళినటువంటి ఆస్తిని అంతా కూడా అండి మరి ఖర్చు పెట్టుకున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయి. తీసుకువెళ్ళిన ఆస్తి ఎంతకాలం ఎంతవరకు ఉంటుంది చెప్పండి? బాగా ఎంజాయ్ చేశాడు, ఆస్తి డబ్బంతా అయిపోయిందండి. మరి ఈనాడు కూడా సమాజంలో మనం చూస్తే ప్రస్తుత కాలంలో యువతను చూస్తేనండి దూర ప్రాంతాలకు చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం పంపిస్తే వాళ్ళు జలసాలు చేస్తూ తల్లిదండ్రులు పంపించే డబ్బుతో సినిమాలు షికార్లు మద్యం సేవించటం అమ్మాయిల మాయలో పడిపోయండి పాడైపోతూ ఉన్నారండి. తల్లిదండ్రుల భయం కానీ దేవుని భయం కానీ పెద్దల భయం కానీ ఈనాటి యువతకు కొంచెం కూడా లేదండి. అలాగే ఈ చిన్న కుమారుడు కూడా తన ఆస్తిని అంతా కూడా వేశ్యల మాయలో పడి ఆ ఆస్తి అంతా కూడా అయిపోయేలా చేసుకున్నాడండి. ఇక 14-15 వచనాలు చూద్దాం చూడండి. అదంతయు ఖర్చు చేసిన తర్వాత
ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. ఆస్తంతయు ఖర్చు చేసిన తర్వాత అండి ఆ దేశమందు ఆ దేశమందు గొప్ప కరువు, ఏమంటే మామూలు కరువు కాదండి, గొప్ప కరువు వచ్చిందంటే ఆ కరువుతో ఆ ప్రజలందరూ కూడా ఆకలికి ఎంత అలమటిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చండి. గొప్ప కరువు అన్నాడు. ఆ కరువు కూడా ఇతని కోసమే వచ్చినట్టుందండి. మరి బాగా ఇబ్బంది పడిపోతున్నాడు. డబ్బు లేదు, తినడానికి తిండి లేదు, బాగా డబ్బుతో ఎంజాయ్ చేశాడు, బాగా నచ్చినట్టుగా బ్రతికేశాడు. ఆ దేశంలో ఉన్న ఒక్కని చెంతకు చేరాడండి. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపాడు. ఎంత బ్రతికినటువంటి చిన్న కుమారుడు ఎలాంటి స్థితికి దిగజారిపోయాడో చూడండి. ఏమండి, మరి యువత కూడండి ఈ రోజుల్లో చెప్పిన మాట వినే పరిస్థితి లేదు. వారికి ఉన్న బలాన్ని, వారికి ఉన్న అందాన్ని, వారికి ఉన్నటువంటి ఆస్తిని, ఉద్యోగాన్ని చూసి మా అంత గొప్పవారు ఎవరూ లేరు అనుకొని గర్వపడిపోతున్నారండి. సమస్యలో చిక్కుకున్నప్పుడు చిన్న కుమారుడు పరిస్థితి వలె మరి ఈనాడు గర్విస్తున్న ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి. ఎంతో గొప్ప బ్రతుకు బ్రతికి పందులను మేపే స్థితికి దిగజారిపోయాడంటే ఎంత బాధాకరమో చూడండి. అలాగే సమాజంలో కూడండి మరి పెద్దల మాట, తల్లిదండ్రుల మాట, గురువుల మాట ఏమంటే వినకపోతేనండి మన పరిస్థితి కూడా ఎంతో భయంకరంగా ఉంటుంది. కాబట్టి చివరికండి పందులు మేపటానికి సిద్ధపడిపోయాడు. ఆ పందులను మేపటానికి పొలంలో కూడా వెళ్ళిపోయాడండి. ఇక వెళ్ళిపోయిన అతనికి మరి భోజనం కావాలి కదండి, మరి సమయానికి ఆకలి అవుతుంది, మరి పెట్టేవారు ఉండాలి, మరి తిని కడుపు నింపుకోవాలి. కానీ అతను తినడానికండి ఎలాంటి ఆహారం కూడా తనకి అందుబాటులో లేదు. అలాంటి పరిస్థితులు మరి ఏమి తినడానికి సిద్ధపడిపోయాడో 16వ వచనం చూడండి. వాడు పందులు దిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను గాని, ఏమండి పందులు తినేటువంటి పొట్టు అండి, ఏమండి ఆ పొట్టు మనం తినగలమా? వాటికి మాత్రమే అది ఆహారం. కానీ వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడ్డాడండి. కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. నువ్వు తింటే పందుల పరిస్థితి ఏంటి అన్నట్లు పంది కంటే హీనమైన పరిస్థితి అండి. ఎందుకంటే సమాజంలో కండి తల్లిదండ్రుల మాట వినకపోతే కుమారులు కుమార్తెల పని కూడా అలాగే ఉంటుందండి. ఏమండి ఆశపడను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదండి. అంటే పంచభక్ష పరమన్నాలు తినే చిన్న కుమారుడు చివరికి పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకోవడానికి ఆశపడ్డాడండి. కానీ ఆ ఆశ కూడా తీరలేదు. అండ్ పంది యూదులు అసహించుకునేటువంటి జంతువు అండి, హేయమైన జంతువు. ఎంత ఆకలితో ఉన్నాడో, ఏమంటే పొట్టు కూడా తినలేదండి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడో చూడండి. ఆకలికి చనిపోతున్నప్పుడు, ఎందుకంటే ఏమంటే అన్నం లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవం కూడా సరిగ్గా పనిచేయదండి, మతి కూడా సరిగ్గా పనిచేయదండి. ఏమంటే మతి చెల్లించిపోతుంది, నీరసించిపోతాం, కళ్ళు తిరుగుతాయి, పడిపోతాము. ఏమంటే ఆకలితో ఏమంటే కొన ఊపిరితో ఉన్నట్లు మనం కొట్టుమిట్టాడుతూ ఉంటామండి. ఆ ఆకలి బాధలు మనం అనుభవించాం కాబట్టి మనకు తెలుస్తుందండి. అలాగే ఎంతో మరి పంచభక్ష పరమన్నాలు తండ్రి దగ్గర ఉండి తినవలసిన చిన్న కుమారుడు అండి మరి ఆకలికి చనిపోతూ ఉన్నాడండి. అంటే చనిపోయే పరిస్థితికి వచ్చిన ఫీలింగ్ ఆయనలో కలిగిందండి. ఏమంటే అప్పుడు ఆకలికి చనిపోతున్నప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడండి. తండ్రి గుర్తుకొచ్చి అప్పుడు ఏమనుకుంటున్నాడో చూడండి తనలో తాను. 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఏమండి బుద్ధి వచ్చినప్పుడు అంటే ఆలోచించాడు. తనకు బుద్ధి వచ్చింది, నేను చేసింది తప్పు అని తెలుసుకున్నాడు. నా తండ్రిని ఎంతో బాధ పెట్టించాను, నా అన్నను ఎంతో బాధ పెట్టించాను, నా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నేను బాధ పెట్టి నేను నా ఇష్టానికి నాకు నచ్చినట్లుగా నేను బ్రతికాను అని ఆలోచించుకునండి. బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఏమండి
ఎవరు గుర్తొచ్చారండి? తండ్రి గుర్తొచ్చాడండి. మనం ఎక్కడ ఏ ప్రాంతంలో ఉండండి, తల్లిదండ్రుల ప్రేమ కుమారులకు కుమార్తెలకు చాలా అవసరం అండి. ఎందుకంటే తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత పిల్లల పట్ల ఉంది, పిల్లల్ని చూసుకునే బాధ్యత తల్లిదండ్రుల పట్ల కూడా ఉంది. అయితే చిన్న కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివారు ఉన్నారు, పనివారు ఉన్నారు, వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చనిపోచున్నాను. ఏమండి, చిన్న కుమారుడు అండి తన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి నేను ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నానో అని తెలుసుకొని బుద్ధి వచ్చినప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడండి. అప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో కూలివారు ఉన్నారు, వాళ్ళకి అన్నము కూడా సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, తండ్రి నన్ను క్షమించు, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యును కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకోమని తండ్రితో చెప్పాలి అనుకొని తన మనసులో ఏమండి లేచి తండ్రి వద్దకు వచ్చాడండి. ఏమండి, కొంతమంది కుమారులు తల్లిదండ్రులు మంచాన పడ్డా మారరండి. ఎందుకంటే వాళ్ళని కని పెంచి పోషించి పెద్ద చేసి వాళ్ళ అన్ని అవసరతలు తీర్చారు. కానీ వీళ్ళు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వాళ్ళు మంచాన పడ్డా కూడా వీళ్ళు మారట్లేదంటేనండి, తాగుడికి, జోదానికి, అనేక రకాలైన వ్యసనాలకి బానిసలు అయిపోయండి. తల్లిదండ్రులు పట్టించుకొనక సమాజంలో బ్రతుకుతున్న వారిని మనం ఎంతోమంది చూస్తూ ఉన్నామండి. అందుకే వారిని చూస్తూ కూడండి ఏమండి కొంతమంది కుమారులు కుమార్తెలు మారరండి. అందుకే వాళ్ళు కూడా చచ్చినా సరే నువ్వు మారవురా అని మాట్లాడుతూ ఉంటారండి. అంటే మేము చనిపోయినా సరే నీ బ్రతుకు మారదురని వాళ్ళ మాటల్లో ఉన్నటువంటి అర్థం. ఏమంటే అలా బాధ్యత లేని కుమారులు కుమార్తెలు ఎంతోమంది ఉన్నారండి సమాజంలో. తండ్రి దగ్గర ఎలా ఉండేవాడును అని ఆలోచించుకున్నాడు చిన్న కుమారుడు కూడా. తండ్రి దగ్గరకు రావాలనుకున్నాడు, మరి తండ్రి దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడండి. మనం కూడా అండి పాపిని అని తెలిసిన వెంటనే బాప్తిస్మం తీసుకోవాలి. వాక్యాన్ని విని మారు మనసు పొందిన వెంటనేనండి బాప్తిస్మాన్ని ఎప్పుడు కూడా మనం ఆలస్యం చేయకూడదు. కానీ చాలామంది అండి క్రిస్మస్కు తీసుకుంటానండి, జనవరికి తీసుకుంటానండి, ఈస్టర్కు తీసుకుంటానండి, లేకపోతే ఒక మంచి రోజు చూసి నేను బాప్తిస్మం తీసుకుంటానని బాప్తిస్మాన్ని వాయిదా వేస్తూ ఉంటారండి. ఏంటంటే కుటుంబ సమస్యలు కోర్టు వరకు వెళ్ళినప్పుడు ఎలా వాయిదాలు వేసుకుంటూ ఉంటారో అలాగేనండి బాప్తిస్మాన్ని కూడా చాలామంది వాయిదాలు వేసుకుంటూ ఉంటారండి. అంటే తండ్రి దగ్గరకు కుమారుడు రాకముందే తండ్రి మనసు కుమారుడు పట్ల ఎలా ఉందో ఒక మాట చూద్దాం చూడండి. అంటే తండ్రి చిన్న కుమారుడు ఏదో ఒక రోజు తిరిగి వస్తాడని ఎంతో కాలంగా ఎదురు చూస్తూనే ఉన్నాడండి. ఏ దారినైతే వెళ్ళాడో అదే దారిన మరలా తిరిగి వస్తాడని కన్న తండ్రి తన చిన్న కుమారుని పోగొట్టుకోవటం ఇష్టం లేక ఇకనైనా తిరిగి వస్తాడని ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూనే ఉంటున్నాడండి. ఏమండి 20వ వచనం చూడండి. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి అండి ఏమండి వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఏమండి తండ్రి పరిగెత్తాడు కానీ తండ్రిని చూసి కుమారుడు పరిగెత్తి రాలేదండి. ఏమండి చూడండి, ఇక్కడ తండ్రిలో ఎంత ప్రేమ తన పిల్లల పట్ల కనబడుతుందో. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడ్డాడండి. కనికరపడ్డం అంటే జాలిపడి పరుగెత్తుకొని వెళ్ళాడండి. ఏమంటే వృద్ధాప్యంలో ఉన్న తండ్రి ఏమండి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడండి. ఏమండి చూడండి, తండ్రే పరిగెత్తి వెళ్ళాడంటే తన కుమారుడు పట్ల తండ్రికి ఎంత ప్రేమ ఉందో చూడండి. ఈరోజు కూడా సమాజంలో తన కుమారులు కుమార్తెలు తప్పిపోతుంటే తల్లిదండ్రులు ఎంత బాధపడిపోతుంటారో, ఎంత ఆవేదన వ్యక్తం చేస్తుంటారో, ఎంత కన్నీటిని కారుస్తూ ఉన్నారో ఈనాడు కుమారులకు ఈ కుమార్తెలకు అర్థం కావడం లేదండి. ఏమంటే అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను
నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననేనండి. అయితే తండ్రి తన దాసులను చూసి, ఏమంటే ఇన్ని మాటలు మాట్లాడుతున్నా సరే కుమారుడు, తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదామని సంతోషం కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడండి. ప్రశస్త వస్త్రములు అంటే శ్రేష్టమైన పరిశుద్ధమైన ఏమంటే గొప్ప వస్త్రములండి. ఏమంటే త్వరగా తెచ్చి వీనికి కట్టండి, వీని చేతికి చక్కగా ఉంగరం పెట్టండి, పాదములకు చెప్పులు కూడా తొడిగించండి, క్రొవ్విన దూడను తెచ్చి వధించి మనమంతా కూడా తిని సంతోషపడదామంటే మనమంతా కూడా పండుగ చేసుకుందామని తండ్రి మనసు తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని చూసి ఎంత సంతోషపడుతున్నాడో చూడండి. ఏమండి చిన్న కుమారుడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వారిని చూశాడండి. ఏమండి చూసినప్పుడు ఎలా ఉంటాడు చూడండి. ఏమండి చిన్న కుమారుడు ఎలా మారిపోయి ఉంటాడు. ఏమంటే గడ్డం పెరిగిపోయి ఉండొచ్చు, మీసాలు పెరిగిపోయి ఉండొచ్చు, జుట్టు పెరిగిపోయి ఉండొచ్చు, చినిగిపోయిన బట్టలండి, మురికి బట్టలండి వేసుకొని పిచ్చివాడిలా ఉండుంటాడండి. అయినా సరే తండ్రి చూశాడు, జాలిపడ్డాడు. వృద్ధాప్యంలో ఉన్నా సరే తండ్రి పరిగెత్తుకొని వెళ్ళండి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. నా కుమారుడే అనుకొని ఎంత కాలమైందో చూసి అని తండ్రి తన ప్రేమతో ఏమండి కుమారుడిని ముద్దు పెట్టుకున్నారండి. అలాంటి పరిస్థితిలో ఉన్న ఏమండి కంపు కొడుతున్న చిన్న కుమారుడి దగ్గర తండ్రి తన కుమారుడి పట్ల ఎంత గొప్పగా మరి తన ప్రేమను కనపరుస్తున్నాడో చూడండి. మరి ఈ లోకంలో కూడండి తన పిల్లలు మారటం లేదని తల్లిదండ్రులు ఎంతగా బాధపడుతున్నారో మనం చూస్తున్నాం. మన పిల్లలు ఒక గంట, ఒక రోజు, ఒక వారం, ఒక నెల కనబడకపోతే మనం ఎంతో బాధపడిపోతామండి. అలాగేనండి కొన్ని సంవత్సరాల తర్వాత కుమారుడు తిరిగి వచ్చేసరికండి తండ్రి ఎంతో సంతోషపడుతున్నాడు. ఆయన సంతోషం మనకు అర్థమవుతుంది. ఇక చిన్న కుమారుడు తండ్రితో, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట కూడా పాపము చేశాను తండ్రి, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవడానికి అసలు నాకు అర్హత లేదు అని చెప్పి ఏమండి మరి కుమారుడు మాట్లాడుతున్న తండ్రి ఆ మాటలు ఏమీ కూడా పట్టించుకోలేదండి. వెంటనే దాసుల్ని పిలిచాడు. మరి ఆ దాసులకి ఏమైతే చెప్పారో ఆ దాసులకు చెప్పినట్టుగా మరి వాళ్ళు చేశారండి. ఏమండి ఇక అప్పుడు ఆ కుమారుడు వచ్చిన తర్వాత కుటుంబంలో ఎంతో సంతోషకరమైన వాతావరణం మనకి అర్థమవుతుంది. 24 వచ్చిన చూద్దాం చూడండి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను, అంతటా వారు సంతోషపడసాగిరి. నా చిన్న కుమారుడు చనిపోయి ఏమండి ఎక్కడ చనిపోయాడండి? పాత జీవితంలో, పాత బ్రతుకులో చనిపోయి మరలా నూతన జీవితం, నూతన స్వభావంతో బ్రతికెను. పాపంలో చనిపోయి బ్రతికెను అనండి, తప్పిపోయి దొరికెను అని తండ్రి తన దాసీలతో చెప్పి అందరూ కూడా మనమంతా మరి సంతోషపడాలని చెప్పాడండి. ఇంతవరకు చిన్న కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎలా చేర్చుకున్నాడో మనం చూసామండి. చిన్న కుమారుడు వచ్చాక పెద్ద కుమారుని పరిస్థితి ఎలా ఉందో మనం చూద్దాం. ఏమంటే ఇంతవరకు చిన్న కుమారుడు తప్పిపోయి మరలా తన తప్పు తెలుసుకొని తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రితో సంతోషపడుతున్నట్లుగా ఈ చిన్న కుమారుడు విషయాన్ని ఇంతవరకు మనం చూసామండి. ఇక పెద్ద కుమారుడు, తండ్రి దగ్గర ఉన్నటువంటి పెద్ద కుమారుడు పరిస్థితి ఎలా ఉందో మనం చూద్దామండి. 25వ వచనం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇది ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించినను, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొలకపోయెను గనుక
అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిములాడుకొన్నాడండి. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుంచి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనన్నను కూడా మేరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడను వధించితివని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. చిన్న కుమారుడు ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చాడని తండ్రి సంతోషపడుతుంటేనండి పెద్ద కుమారుడు బెట్టు చేస్తూ ఉన్నాడు. పెద్ద కుమారుడు పొలం నుండి ఇంటికి వచ్చేసరికి వాయిద్యాలు, నాట్యం అంటే డ్యాన్స్ చేస్తూ ఉన్న వారిని చూసి దాసులలో ఒకరిని పిలిచి ఏంటిదని అడిగాడండి. ఎందుకు అందరూ ఇంత సంతోషంగా ఉన్నారు? అప్పుడు ఆ దాసుడు అతనితో, పెద్ద కుమారుడితో ఏమని మాట్లాడుతున్నారంటే, నీ తమ్ముడు క్షేమముగా ఇంటికి తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెను. అయితేనండి పెద్ద కుమారుడు వెంటనే కోపం వచ్చేసింది. ఇక లోపలికి రాకుండా బయటే ఉండిపోయాడండి. అప్పుడు తండ్రి బయటికి వెళ్ళి ఆ పెద్ద కుమారుడిని లోపలికి రమ్మని బతిమలాడుకుంటున్నాడు. ఏమండి అప్పుడు పెద్ద కుమారుడు కూడా, మరి నా తమ్ముడు మరి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, చాలా కాలం అయిపోయింది, నా తమ్ముడు వచ్చాడు అనేటువంటి సంగతి మరి తెలుసుకున్నటువంటి ఆ పెద్ద కుమారుడు ఏం చేయాలి చెప్పండి? ఏమండి ఒక అన్నగా తనకు కూడా మంచి మనసుంటే నా తమ్ముడు తిరిగి వచ్చాడని సంతోషపడాలి, చూడటానికి వెళ్ళి అత్తుకొని ఏడవాలండి. ఇంతకాలం ఏమైపోయావురా, ఎక్కడున్నావురా, ఏం తిన్నావురా, ఎలా బ్రతికేవరా, ఎందుకు ఎలా చేసేవరా అని మమ్మల్ని అందరినీ ఎందుకు ఇంత బాధ పెట్టావని ఒక అన్నగా ఏం చేయాలండి? తమ్ముడు పట్ల ప్రేమ కలిగి ఉండాలండి. కానీ అలాంటి కుమారుడిగా ఈ పెద్ద కుమారుడు మనకు కనిపించడం లేదండి. అంటే తప్పిపోయి సంఘానికి తిరిగి వస్తే వారిని కూడా మనం చేర్చుకొని సంతోషపడాలి. కానీ వచ్చిన తర్వాత చేసిన తప్పులను మరలా ఎత్తి ఎత్తి చూపుతూ వాళ్ళని మానసికంగా మనం ఇబ్బంది పెట్టించకూడదండి. అలాగే చిన్న కుమారుడు కూడా తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు పెద్ద కుమారుల్లో మరి చిన్న కుమారుడు పట్ల ప్రేమ గనక ఉన్నట్లయితే వెళ్ళి పలకరించేవాడండి. అలాగేనండి ఈనాడు మన సంఘాల్లో చూస్తే ఎంతోమంది ఎంత వాక్యం విన్నా పడిపోతూనే ఉంటారండి. ఏమంటే పడిపోయిన వారిని మనం పక్కన పెట్టకుండా వారిని కూడా మనం ప్రేమిస్తూ వారికి మరొకసారి మన వాక్యాన్ని తెలియచేసి ఏమండి మరలా వాళ్ళని దేవుని వైపుకు నడిపించాలి. కొంతమందికండి ఎంత చెప్పినా సరే వాళ్ళు వినరండి, వాళ్ళు దేవుని సన్నిధికి రారు, దేవుణ్ణి దూరం చేసుకుంటారు. ఏమంటే ఈ లోకంలో ఎవరి మీదైనా మనం బెట్టు చేయొచ్చు, కానీ దేవుని దగ్గర మనకి ఎలాంటి ఈగోలు అనేవి పనిచేయవండి. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి నాకు సంఘంతో సహవాసం కావాలి, దేవుని మాటలు కావాలి, ఏమండి ఆ మాటల ద్వారా నేను పరలోకానికి వెళ్ళగలనని దేవుని సన్నిధిని మనకి ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఎందరూ మనల్ని నిందించినా అవమానించినా దేవుని సన్నిధిని మాత్రం మనం ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదండి. కానీ చాలామంది అండి చిన్న చిన్న విషయాల్లోనే దూరం అయిపోయి దేవుని సన్నిధిని దూరం చేసుకుంటూ లోకంలో పడి నశించిపోతూ ఉన్నారు. పెద్ద కుమారుడు తండ్రితో, ఇదిగో ఇన్ని సంవత్సరాల నుంచి నేను చూసుకుంటున్నాను, నీ ఆజ్ఞను ఎప్పుడు కూడా నేను మేరలేదే. అయినను నా ఫ్రెండ్స్తో ఎప్పుడైనా నేను ఎంజాయ్ చేయడానికి ఒక మేకపిల్లైనా నువ్వు ఇయ్యలేదే. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని మాట్లాడుతూ ఉన్నాడండి తండ్రితో. ఏమంటున్నాడండి? నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు అంటున్నాడే తప్ప మరి నా తమ్ముడు రాగానే అని మాట్లాడుతున్నాడా? లేదు కదండి. ఏమండి తండ్రి మాట్లాడుతూ, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను. ఏమండి చనిపోయి తిరిగి బ్రతికెను అంటే తప్పిపోయి బ్రతికెనని
అతనితో చెప్పాను. అంటే తండ్రి దగ్గర ఉన్నాడు అనుకుంటూ పెద్ద కుమారుడు తప్పిపోతూ ఉన్నాడు. చూడండి, నేను తండ్రి దగ్గరే ఉన్నాను, నేను సంఘంలోనే ఉన్నాను, వాక్యం వింటున్నాను, పాటలు పాడుతున్నాను, పరిచర్య చేస్తున్నాను, ఏమండి కార్యక్రమాలకి మరి నాకున్న ధనాన్ని ఇస్తున్నాను, అన్ని పనులు నేను బాగానే చేస్తున్నాను, తండ్రితో సంఘంతో ఏమండి ఆత్మీయులతో సేవకులతో మంచి సంబంధాలను కలిగి ఉన్నాను అనుకుంటూనే సంఘంలో ఉన్నవారు కూడా తప్పిపోతూ ఉన్నారండి. ఏమండి తండ్రి దగ్గర ఉన్నాడు అనుకుంటూ పెద్ద కుమారుడు తప్పిపోయాడండి. ఏమంటే తండ్రి దగ్గరకు వచ్చిన చిన్న కుమారుడు ఎలాగో తప్పిపోయాడు, తిరిగి వచ్చాడు. కానీ ఈ ఉపమానంలో భాగంగా మనం ఆలోచిస్తేనండి, ఈ విషయాన్ని యేసుక్రీస్తు వారు పరిసయ్యులను శాస్త్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారండి. ఏమంటే శాస్త్రులు పరిసయ్యులు ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకున్నారు కదండి. ఆ సనుగుకున్న వారికి మరి వారి కోసమే ఈ ఉపమానాల్ని 3 ఉపమానాలని యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చారు. ఎందుకంటే శాస్త్రులు పరిసయ్యులు తామే నీతిమంతులని మరి ఇతరులను తృణీకరిస్తూ ఉన్నారండి. ఎవరైతే ఇతరులను తృణీకరించారో చివరికి వారే అంటే శాస్త్రులు పరిసయ్యులే తప్పిపోయారండి. వాళ్ళు సుంకర్ల గురించి మాట్లాడుతున్నారు, పాపుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజంగా పాపులేనండి, కానీ వీళ్ళు నీతిమంతులుగా సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు కదండి. వీళ్ళు తప్పిపోయిన వారిగా మనకు కనిపిస్తున్నారు. ధర్మశాస్త్రం మాకు బాగా తెలుసు, మేము సున్నతి పొందుకున్నాము, పండగలన్నీ మేమే చేసేది, దశమ భాగాలు కూడా మేమే తీసుకునేది, మేమే ఇచ్చేది, ఏమండి అలాగే బలులు దేవోక్తులు దేవుని రాజ్యం కూడా మా దగ్గరికే వచ్చింది. కానీ ఈ శాస్త్రులు పరిశీలు అనుకుంటున్నారండి. వీరు పెద్ద కుమారుని పాత్రలో ఉన్నవారిగా మనకు కనిపిస్తున్నారు. శాస్త్రులు పరిసయ్యులపై శాస్త్రులు పరిసయ్యులు పెద్ద కుమారుని వలె దేవునిలోనే ఉన్నాము అనుకొని తప్పిపోయిన వారిగా మనకు కనిపిస్తున్నారండి. ఈరోజు భక్తి చేస్తూ భక్తిలో ఉన్నాము అనుకుంటూ తప్పిపోవచ్చున్నది నేటి క్రైస్తవులు కాదంటారా? అంటే మనం కూడా యేసుక్రీస్తు వారి నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందుకొని క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనం ప్రతిరోజు భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం, భక్తిలోనే ఉన్నాము అనుకుంటున్నామండి. కానీ మనం ఎన్నో విషయాల్లో పడిపోతూనే ఉన్నామండి. సంఘానికి వచ్చిన వారిని మనం ప్రోత్సహిస్తూ బాగా మాట్లాడుతున్న వారికి వాక్యం చెప్పే అవకాశం, బాగా పాడుతున్న వారికి పాట పాడే అవకాశం, ఇంకా అనేక కార్యక్రమాలు మరి చక్కగా పనిచేస్తున్న వారికి మరి వాళ్ళని ప్రోత్సహించే వారిగా మనం ఉండాలండి. ఈరోజు సంఘానికి వస్తున్న మనం సంఘంలో ఇలాంటి వారు మనకు కనిపిస్తున్నప్పుడండి వాళ్ళ పట్ల ప్రేమ, వాళ్ళ పట్ల జాలి, వాళ్ళ పట్ల ఇంకా అనేక విషయాల్లో మనం సహాయపడేవారిగా ఉండాలండి. మరి సంఘంలో ఉన్న వారిలో పెద్ద కుమారుడు పాత్ర పోషించేవారు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. సంఘంలో ఉన్నవారే తప్పిపోతున్నారండి. ఇంతకాలం వాక్యం విని కూడా లోకంలో పడిపోతున్నారు. సంఘంలో నుండి 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి ఉంటున్నాను, నేను బాగా సీనియర్ని అనుకుంటున్నారే తప్పండి. సీనియారిటీ సంఘానికి వచ్చిన కాలం కాదండి మనకు కావాల్సింది. మన సీనియారిటీ ఏ విషయంలో ఉండాలంటే అనేకుల్ని ప్రేమించే విషయంలో, అనేకుల పట్ల ఐక్యత కలిగి జీవించే విషయంలో, అనేకులకు సహాయపడే విషయంలో మనం అనేక మందికి ఒక రోల్ మోడల్గా ఉండాలి. కానండి నాకు అంత సీనియారిటీ ఉంది, ఇంత సీనియారిటీ ఉందని చెప్పుకోవటం వల్ల ఉపయోగం చెప్పండి. ఈ సీనియారిటీని బట్టి మనకు పరలోకం రాదండి. కానీ మనకి పరలోకం రావాలంటే భయము భక్తి కలిగి మనం బ్రతికితేనే దేవుడు మనకే పరలోకాన్ని ఇస్తారు. మనం బాప్తిసం తీసుకున్న ప్రారంభంలో ఎలా ఉన్నామో, ఇప్పుడు ఎలా ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలండి. తండ్రికి ఉన్న మనసు పెద్ద కుమారుడికి లేదు. క్రైస్తవుల్లో కూడా అండి ఆ తండ్రి మనసే లేదండి. మరి నిలబడ్డాను అనుకుంటూనే పడిపోతున్నారు, తప్పిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడు కాదండి. చిన్న కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి. దేవునితో ఆత్మీయులతో సంఘంతో ఉన్నాము అనుకుంటున్న వారు ఈనాడు తప్పిపోతూ ఉన్నారు. పెద్ద కుమారుడిగా ఉండక తప్పిపోయి మారు మనసు పొంది తిరిగి వచ్చిన చిన్న కుమారుల మనమంతా ఉండాలండి. అంటే తప్పిపోయిన కుమారుడు ఎవరు అని మనం ఆలోచిస్తేనండి, తప్పిపోయిన కుమారుడు
పెద్ద కుమారుడు. అంటే చిన్న కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, కానీ పెద్ద కుమారుడు తండ్రి దగ్గరే ఉన్నాను కదా అని తప్పిపోయిన వాడిగా మనకు కనిపిస్తున్నాడండి. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. పెద్ద కుమారుడు కానీ చిన్న కుమారుడు కానీ ఈ భూమి మీద బ్రతుకుతున్న దేవుని పిల్లలు కూడా ఎవ్వరు కూడా తప్పిపోయి నశించి నరకానికి వెళ్ళిపోవడం దేవుని ఇష్టం కాదండి. అలాగే అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎవ్వరు కూడా నశించిపోవటం నాకు ఇష్టం లేదని, మరి ఒక్క పాపైనా సరే మరి మారాలి అన్నట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏమండి, ఆయన దగ్గర 100 మంది నీతిమంతులుంటే దేవునికి ఏం గొప్ప విషయం కాదండి. ఏమండి, అయినా సరే ఒక పాపి నశించి నరకానికి పోవటం దేవుడు చాలా బాధపడిపోతారు. ఒక్క పాపి మారటం అంటేనండి చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక పాపిని మార్చాలంటే వాక్యం చెప్పి మరి ఆ సేవకుడు ఎంత ప్రసవ వేదన పడాలో ఆ సేవకునికి అర్థమవుతుందండి. అందుకనే అటువలే మారు మనసు అక్కల లేని 99 మంది నీతిమంతులు. ఏమంటే నీతిమంతులు ఉన్నారని దేవుని దగ్గర చెప్పుకోవడం వల్ల ఉపయోగం అని చెప్పండి. వాళ్ళు ఎలాగో నీతిమంతులు, వారి విషయమై దేవునికి సంతోషం ఉంటుంది, కానీ కలుగు సంతోషము కంటే అన్నాడంటే వారి వల్ల సంతోషం ఉంది, వారి కంటే కూడా మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై అన్నాడు. అంటే ఒక్క పాపి విషయం అంటే ఒక్క పాపి కూడా మారటం కష్టం, అంటే చాలా కష్టం అండి. ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏమండి, ఈ అధ్యాయంలో 3 ఉపమానాలు మనం చూసామండి. మొట్టమొదటి ఉపమానంలో 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోతే మరలా గొర్రెను వెతికి రక్షించి మందలో కలిపాడండి. అలాగే 10 వెండి నాణ్యాల్లో ఒక ఎండి నాణ్యం పోగొట్టుకుంటే ఆ స్త్రీ మరలా అది దొరికేంత వరకు కూడా వెతికిందండి. అలాగే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు. ఏమంటే చిన్న కుమారుడు అని ఈనాడు సమాజంలో అందరూ అనుకుంటున్నారు. చిన్న కుమారుడు నిజంగా తప్పిపోయి తిరిగి వచ్చాడు, కానీ తండ్రి దగ్గర ఉన్నాను అని చెప్పుకున్నటువంటి పెద్ద కుమారుడే తప్పిపోయినటువంటి వాడిగా మనకు కనిపిస్తున్నాడండి. ఈ ఉపమానాన్ని, ఈ 3 ఉపమానాలని యేసుక్రీస్తు వారు శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి చెప్పారండి. పాపులు సుంకరులు చిన్న కుమారుని పాత్రలో ఉన్నవారిగా మనకు కనిపిస్తున్నారు. శాస్త్రులు పరిసయ్యులండి పెద్ద కుమారుని పాత్రలో ఉన్నవారిగా మనకు కనిపిస్తున్నారు. కాబట్టి మనము ఈ మాటలు విన్న మనము ఏ పాత్రలో ఉన్నామో, ఏ పాత్రను పోషించేవారిగా మనం ఉన్నామో మనమంతా ఆలోచించుకొని మనం కూడా ఈ లోకంలో తప్పిపోయేటువంటి వారిగా ఉండకోకుండా మనము చక్కగా దేవునిలో ఉన్నతంగా బ్రతుకుతూ తప్పిపోతున్న అనేక మందిని దేవుని వైపుకు నడిపించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.